ఇప్పుడు అంతేముంది చెప్పండి, మామూలుగా ఏదో చేసుకున్నామా తిన్నామా అన్నట్టు. ప్లస్ ఎప్పుడు గుడ్ మార్నింగ్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూస్తున్నారుగా ఇలా సూపర్ ఫైన్ గా ఉన్నాను. ఈరోజు దేవి నవరాత్రుల్లో 10వ రోజు. అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా మనకైతే దర్శనం ఇస్తారు. అమ్మ చాలా పవర్ఫుల్. అలా నేను భయపడక్కర్లేదు, ప్రశాంతంగా రోజులాగే పూజ చేసుకోవచ్చు. ఈ రోజు నైవేద్యం కోసం అమ్మకి శనగలు ఇప్పటి వరకు పెట్టలేదు కదా, సో శనగలు నానబెట్టాను. అండ్ చక్కెర పొంగల్ చేస్తాను. యాక్చువల్గా మహిషాసురమర్దిని రోజు అమ్మవారికి మినుములతో చేసింది ఏదైనా నైవేద్యంగా పెడతారు. సో కొంచెం గారెలకు కూడా పప్పు పోసాను, అల్లం గారెలు. యాక్చువల్గా అల్లం మిరియాలు అవన్నీ ఎక్కువ వేసి చేస్తారు ఈరోజు గారెలు. సో నేను మామూలుగా అల్లం గారెలు అయితే చేస్తాను. అండ్ ఇది ఎలాగో శనగలు చక్కెర పొంగల్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి మా వాళ్ళకి హాలిడేస్, మా పాపకి నిన్నటి నుంచి హాలిడేస్ అనుకోండి. మా హస్బెండ్కి ఇవాళ రేపు హాలిడే. మధ్యలో ఫ్రైడే ఒక్కరోజు లీవ్ తీసుకుంటే 5 days కంటిన్యూగా హాలిడేస్ అనమాట. ఆ ఫ్రైడే మాత్రం పాపకి స్కూల్ ఉంది, మా వారికి ఆఫీస్ ఉంది. చూద్దాం ఏం చేస్తారో, అది సంగతి. నేనైతే రెడీ అయిపోయాను యాజ్ యూజువల్. మా వాళ్ళు లేచి ఫ్రెష్ అవుతున్నారు, రెడీ అవుతున్నారు. ఈలోగా నేను పూజకు రెడీ చేసేస్తే, ఈరోజు మహానవమి కదా, మహానవమి శుభాకాంక్షలు చెప్పడం కూడా మర్చిపోయాను కదా. మీ అందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఈరోజు వాహన పూజ, ఆయుధ పూజ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, సో అది కూడా చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకొని కిందకి వెళ్ళి బైక్, కారు అవన్నీ వాటికి పూజ కూడా చేసుకుంటాం. అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. ఆయుధ పూజ అంటే మీకు డైలీ యూజ్ అయ్యేవే. ఈవెన్ మీరు ల్యాప్టాప్స్ కూడా చేయొచ్చు, మనం బ్లాగర్స్ ట్రైపాడ్ కూడా చేయొచ్చు. ఫోను, ట్రైపాడ్, కెమెరా ఇవే కదా మన ఆయుధాలు. అది సంగతి. కాబట్టి వాటన్నిటికి కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే పని స్టార్ట్ చేసేస్తాను. ఎక్కువ మాట్లాడితే లేట్ అయిపోద్ది. త్వరగా పనులన్నీ చేసుకోవాలి కాబట్టి చక్కగా పనులన్నీ స్టార్ట్ చేసేస్తాను నేనైతే. మీరైతే చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా పెసరపప్పు రెసిపీస్ ఏవైనా పెసరపప్పు కొంచెం ఫ్రై చేస్తేనే బాగుంటుంది కాబట్టి ముందైతే పెసరపప్పుని ఫ్రై చేసేసుకుంటున్నాను. నేను 1 కప్పు బియ్యం తీసుకుంటే 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటాను, సరిపోతుంది కరెక్ట్గా చక్కెర పొంగల్ కోసం. అండ్ దీనికి 1.5 కప్పు బెల్లం అయితే తీసుకుంటే సరిపోద్ది. కొంతమంది హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం అలా వేస్తారు. మీరు అలా వేసుకోవాలనుకుంటే 1 కప్పు బెల్లం 1/2 కప్పు షుగర్ అలా వేసుకోండి. ఇంకా ఫైనల్గా మెజర్మెంట్స్ అన్నీ నార్మలే, దీనికి ఏం ఎక్స్ట్రా వాటర్ ఏ అవసరం లేదు. 1.5కి 3 కప్పుల వాటర్ అయితే వేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఆ రైస్ కుక్ అయిన తర్వాత బెల్లం అవన్నీ యాడ్ చేసుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చక్కెర పొంగలి. నేను ఇవాళ అయితే షుగర్ వాడట్లేదు, బెల్లంతోనే చేసేసాను. ఈ గ్యాప్లో మిక్సీ పట్టేసుకుంటున్నాను. గారెల పిండి కోసం పప్పు పోసాను అన్నాను కదా గారెలకి, అవి కూడా పెట్టేసుకుంటే గారెలు కూడా వేసేసుకొని త్వరగా పూజ చేసేసుకోవచ్చు అని. చాలా కొంచెం వేసాను కాబట్టి నేను గ్రైండర్ ఏం పెట్టలేదు. ఇప్పుడు మీరు మిక్సీ జార్లో చూస్తున్నారు కదా, అదే పిండి ఒక చిన్న గ్లాస్ అయితే పోసాను. ఇలాంటప్పుడు మిక్సీలో పట్టేసుకోవడమే. మిక్సీలో కూడా చక్కగా సాఫ్ట్గా వస్తాయి, గారెలు ఏం గట్టిగా రావు మిక్సీలో పట్టుకున్నా కూడా. అది కొంచెం మీరు పిండి గ్రైండ్ చేసినప్పుడు ఎయిర్ ఫామ్ అయ్యేలాగా పల్సిస్తూ పడుతూ ఉండండి, అప్పుడు మంచిగా ఫ్లఫీగా వస్తాయి గారెలు అనేవి. ఇంకా రైస్ కుక్ అయిపోయింది. దాన్ని మామూలుగా ఇత్తడి గిన్నెలోకి తీసేసుకొని ఇంకా సరిపడా బెల్లం యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకున్నాను. ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్, గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే స్వీట్ రెడీ అయిపోయింది. శనగలు కూడా ఉడకబెట్టేశాను, పోపు కూడా పెట్టేశాను వాటిని. ఇంకా ఫైనల్గా అమ్మ కోసం అల్లం గారెలు అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అల్లం గారెలు. ఇంకా మన ఉల్లిపాయ, కొత్తిమీర అవన్నీ వేస్తేనే లేట్, కానీ చక్కగా కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. కానీ జస్ట్ ఉప్పు, అల్లం, కొంచెం జీలకర్ర మీకు వేసుకోవాలనిపిస్తే వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని చక్కగా ఇలా గారెలు వేసేసుకోవడమే. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఇంకా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయి. పూజ చేసుకునే టైం అయితే అయిపోయింది. ఇంక ఇవాళ మా అమ్మాయి కూడా ఇంట్లో ఉంది కాబట్టి తను కూడా పూజలో కూర్చోమంటే
కూర్చుంది. ఇంకా ప్రశాంతంగా రోజు చెప్పినట్టే ఏ చీర కట్టుకున్నాం, ఏ నైవేద్యం పెట్టామని లేకుండా ప్రశాంతంగా అమ్మకి మనస్ఫూర్తిగా శ్రద్ధగా పూజ చేసుకున్నాను. ఈరోజు మహిషాసురమర్దిని అవతారం కాబట్టి చక్కగా మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన అయితే చేసుకున్నాను అమ్మవారికి. మా అమ్మాయి కూడా ఓపిక కూర్చుంది పూజ అంతా అయ్యే వరకు ఈరోజు. ఇంతకీ మీ పూజలు ఎలా అవుతున్నాయి? మీరు ఇంట్లో అమ్మవారిని కానీ కలశం కానీ పెట్టుకున్నారా? మీకు కూడా బొమ్మల కొలువు పెట్టుకునే అలవాటు ఉందా దసరాకి? అలాంటి అలవాటు ఉంటే నాతో పిక్ షేర్ చేసుకోండి. మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. ఓం పూర్ణాయ నమః, ఓం మహా ఛాయాయ నమః. ఇంకా అలా ప్రశాంతంగా అష్టోత్తర శతనామావళి కనకదార అన్నీ చదివేసుకున్న తర్వాత హారతి ఇచ్చేసుకొని ఇంట్లో అందరం హారతి అయితే తీసేసుకుంటున్నాం. మీరు కూడా హారతి తీసేసుకోండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు, మహిషాసురమర్దిని దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి దగ్గరగా అమ్మ దర్శనం అయితే చేసుకోండి. చెప్తున్నాను కదా, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అసలు డేస్ అన్నీ చాలా బాగున్నాయి అనిపిస్తుంది. ఇక్కడ ఈ క్లిప్ అయితే మా వారు సరదాగా తీశారులేండి. నేను ఇక్కడ షార్ట్ కోసం రికార్డ్ చేస్తుంటే తను నేను సరదాగా రికార్డ్ చేశారు, సరే అని యాడ్ చేశాను నేను కూడా. ఇంతకీ ఈ షార్ట్ మీరు చూసారా లేదా నాతో చెప్పండి. అండ్ ఇంకా బేస్మెంట్కి అయితే వచ్చేసాం. వెహికల్స్ పూజ చేయడానికి అన్ని లైన్లో పెట్టారు చూసారా, కారు, బైక్, మా అమ్మాయి సైకిల్ అవన్నీ. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ పెరగడానికి యూజ్ అవుతుంది. ముందుగా స్వస్తిక్ ఓం అవైతే వేస్తున్నాను కారు మీద. తర్వాత మామూలుగానే పువ్వులు అవన్నీ పెట్టేసి పూజ చేసేసి నెక్స్ట్ స్వీట్స్ తెప్పించాను, కాజు కత్లీ. అవైతే నైవేద్యంగా పెట్టేసేయడమే, అంతే. చాలా సింపుల్గా చేసుకుంటాం మేమైతే. నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాం కదా, అవైతే కారుకు కట్టడమో ఒకటొకటి కారులో పెట్టడమో అలా ఎలా అయినా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి. ఇంతకీ మీరు వాహన పూజ ఎప్పుడు చేసుకుంటారు? కొంతమంది విజయదశమి రోజు చేసుకుంటారు. ఈ 3 డేస్లో ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కొంతమంది దుర్గాష్టమి రోజు చేసుకుంటారు, ఎక్కువ మహార్నవమి రోజే చేసుకుంటారు. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడైతే వాళ్ళు విజయదశమి రోజే చేసేవాళ్ళు. మన దగ్గర కూడా చాలామంది విజయదశమి రోజు చేస్తారు అని అయితే నేను విన్నాను. ఇంతకీ మీరు ఏ రోజు చేసుకుంటారు అనేది మాత్రం నాతో చెప్పండి. ఫైనల్గా అన్ని వెహికల్స్కి బొట్లు అయితే పెట్టేశాను. ఇంకిక్కడైతే పువ్వులు పెడుతున్నాను. పూలు పెట్టి రెడీ చేసే లోపే మా అమ్మాయి అసలు మామూలు హడావుడి చేయదు. ఎక్కడ అసలు ఖాళీగా ఉండదు, ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటుంది. అటు తిరగడం ఇటు తిరగడం. ఇంకా ఫైనల్గా దీపం అయితే వెలిగించేసి చక్కగా మేమైతే పూజ చేసేసుకుంటున్నాం.
ఇంక ఇది ఫైనల్గా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఈరోజు వాహన పూజ కూడా టైంకి అయితే పూర్తి చేసేసుకున్నాం. ఇంకా రేపు విజయదశమి ఒక్కటి సెలబ్రేట్ చేసేసుకుంటే అయిపోయినట్టే. హలో అండి, ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. పూజలన్నీ అయిపోయినాయి ప్రశాంతంగా. బ్రేక్ఫాస్ట్ స్పెషల్గా ఏం లేదు, గారెలు చక్కెర పొంగల్ ఉంది కదా అదే. లంచ్కి అయితే బీరకాయ ఇగురు వేసాను, అంటే బీరకాయ పెసరపప్పు వేసి ఇగురులా చేశాను. అండ్ కొబ్బరి టమాటో చట్నీ చేయడానికి అయితే ఫ్రై చేసి పెట్టాను, మిక్సీ పట్టేయాలి. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను. మరి మీరు పండగ స్పెషల్ వంటలు ఏం చేసుకుంటున్నారు? పిండి వంటలు చేస్తున్నారా? మామూలు ఇలా చేసే వంటలతోనే సరిపెట్టేస్తున్నారా? ఇంతకుముందు పండగలు అంటే పిండి వంటలు లేకుండా అసలు పండగలే అవ్వవు. ఇప్పుడు అంతేముంది చెప్పండి, మామూలుగా ఏదో చేసుకున్నామా తిన్నామా అన్నట్టు. ప్లస్ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటున్నాం కాబట్టి పండగల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఏమైనా స్పెషల్స్ చేసుకుంటున్నట్టయితే నాతో షేర్ చేసుకోండి. మా ఇంట్లో అయితే స్పెషల్గా పిండి వంటలు ఏం లేవు, రోజు చేసే నైవేద్యాలే. ఇంకా మా అమ్మాయి స్కూల్ రీఓపెన్ అయ్యే టైంకి మళ్ళీ అప్పుడు స్నాక్స్ ఏదో ఒకటి చూసి చేసేస్తాను నేనైతే. కర్రీ అవన్నీ చూపిస్తాను ఒకసారి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నైట్ వరకు, మీరైతే చూస్తూ ఉండండి. కర్రీ ఇలా ఇగురులా చేశాను పెసరపప్పు వేసి. ఇదైతే ఆల్రెడీ చూపించానుగా, పచ్చడి కోసం రెడీ చేసి పెట్టాను. ఏం లేదు, టొమాటో, పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు, జీలకర్ర, ఉప్పు, అంతే. వెల్లుల్లి లేదు, మిక్సీ పట్టేసుకోవడమే. కావాలంటే తడక పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. దీనికి కొంచెం అప్పడాలు ఫ్రై చేస్తే సరిపోద్ది. ఇంకా ఆఫ్టర్నూన్ అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని రోజులానే ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోవడం, అంతా మళ్ళీ పూజకి రెడీ చేసుకోవడం, పూజ సామాన్లు కడుక్కోవడం దగ్గర నుంచి అన్నీ రెడీ చేసేసుకొని పూజ చేసేసుకొని, నవరాత్రుల్లో రోజు ధూపం వేస్తానని చెప్తున్నాను కదా, అలానే మంచిగా ఒక ధూపకోన్ అయితే వెలిగించి చక్కగా ఇల్లంతా బోల్డంతా పాజిటివిటీని అయితే నింపేస్తున్నాను. మీకు ఎవరికైనా ధూపం వేసుకునే అలవాటు ఉందా? మీరు కూడా ఫ్రైడే, ట్యూస్డే అలా వేసుకుంటారా, లేదా అట్లీస్ట్ ఈ నవరాత్రి టైంలో ఉన్న వేసుకుంటారా లేదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అలా ఈవినింగ్ పూజ అవన్నీ అయిపోయాక కొంతసేపు ఇంట్లో కూర్చొని సరదాగా కిందకైతే వచ్చాం. ఈరోజు దాండియా నైట్ ఉన్నట్టుంది. ఐ థింక్ లేట్ నైట్ అవుతుంది అనుకుంటా. ఇంక అందుకని మేము వచ్చేసాం. మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి, పండగ పనులు అవైతే ఉంటాయి కదా. ఇక్కడ ఏదో ఒక మ్యూజికల్ నైట్ అయితే అవుతుంది. మంచి మంచి సాంగ్స్ అయితే పాడారు. ఇంక కొంతసేపు అలా చూసి అవన్నీ ఎంజాయ్ చేసి కింద చల్లగాలికి అలా ఒక రౌండ్ తిరిగేసి మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా మళ్ళీ మా అమ్మాయి ఆకలి అంటుంది, డిన్నర్ ఏర్పాట్లు అవన్నీ చూడాలి కదా. అది ఆల్మోస్ట్ సొసైటీ అంతా కిందే ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇయర్లీ వన్స్ ఇలా ఒక మంచి గ్యాదరింగ్ అనమాట. ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. రేపు అంటే మీరు ఈ వీడియో చూసే రోజే విజయదశమి రోజైతే ఇంకా ఫైనల్గా రావణ్ దాంతో ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఎండ్ అవుతాయి అన్నమాట. అలా అది కూడా నేను రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కూడా, చాలా బాగుంటుంది. అంతా చెప్పాను కదా, ఇదంతా ఒక 5 days ఒక మంచి గ్యాదరింగ్ లాగా అనమాట. అందరూ కలవడం, మాట్లాడుకోవడం బాగుంటుంది. రెగ్యులర్గా కలవడం కుదరదు కదా, ఏదో కలిస్తే హాయ్ హలో అనుకుంటాం తప్ప ఏదో బస్ దగ్గరికి వెళ్తూ కలవడం, పిల్లల్ని తీసుకొస్తూ కలవడం, ఇలా స్పెషల్గా కలవడం అయితే కుదరదు. ఇంక ఇంటికి వచ్చేసాం. డిన్నర్ కోసం అయితే ఈరోజు ఇంట్లో పన్నీర్ ఉంది కాబట్టి పన్నీర్ పరాటా అయితే చేస్తాను సింపుల్గా. రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆనియన్, గార్లిక్ ఇలాంటివి ఏం లేకుండానే మేము మంచిగా ఒక టేస్టీ పరాటా అయితే చేసుకొని ఆఫ్టర్నూన్ కొబ్బరి టమాటో చట్నీ చేశాను కదా, దాంతో అయితే తినేసాం. దేంతో తిన్నా బాగానే ఉంటుంది. పికిల్తో తినచ్చు. మా అమ్మాయి అయితే సాస్తో తింటుంది అప్పుడప్పుడు. ఎక్కువ పికిల్తోనే తింటుందిలేండి. ఇంకెప్పుడన్నా కావాలి తినాలి అనిపిస్తే మాత్రం నేను సాస్తో తింటానంటది. చూసారా పరాటా కూడా పూరిలాగా ఎంత బాగా పొంగిందో. ఏ పరాటా ఇలా పొంగదు, ఓన్లీ పన్నీర్ పరాటా మాత్రం ఎందుకో పూరిలా పొంగుతుంది. ఆలు పరాటా ఇలా పొంగమన్నా కూడా పొంగదు. ఇంకలా మా డిన్నర్ కూడా ఫినిష్ చేసేసుకున్నాం. ఈరోజు మా మహానవమి అయితే ఇలా గడిచింది. మీరేం చేశారు? హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళారా? ఇంట్లోనే ఉండి చక్కగా పూజలు చేసుకుంటున్నారా? ఏంటి సంగతి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు విజయదశమి వీడియోతో
మీ ముందుకైతే వచ్చేస్తాను. మా పండగ ఎలా జరిగింది, మేమేమేం చేసాం, మా సొసైటీలో రావణ్ దహన్ ప్రోగ్రామ్ అంతా ఎలా జరిగింది అనేది మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.